స్క్వింట్ ఐ ప్రాక్టీస్ చేశారా ఎలాగా? చేశాను సార్, అది స్క్వింట్ అయ్యి ఆ స్టోరీ అనుకున్నప్పటి నుంచే ప్రాక్టీస్ చేసాను సార్. అంటే స్క్వింట్లో మళ్ళీ రకరకాలు ఉంటాయి సార్. ఇప్పుడు జనరల్గా ఇలా ఒకటి ఉంటుంది, రెండు ఉంటాయి సార్. ఒకరికి ఇలా రెండు కార్నర్ వచ్చేస్తాయి, ఒకరికి ఒకటి ఇటు ఉంటుంది, ఇటు ఉంటుందా, చాలా డిఫికల్టీస్ అనమాట. సో హీ వాంటెడ్ వన్ ఐ టు కమ్ టు దిస్ ఎడ్జ్, వన్ ఐ టు లుక్ స్ట్రైట్ ఇంటూ ద పర్సన్. అది ప్రాక్టీస్ చేయడం నాకు డిఫికల్ట్ అయింది. అది చాలా విగరస్గా ప్రాక్టీస్ చేశాను సార్. దానివల్ల ఏమన్నా న్యాచురల్ సిస్టమ్ వచ్చేసారు అంటే సివియర్ నర్వ్ పెయిన్స్ వచ్చాయి, హెడేక్స్ వచ్చాయి, ఎక్స్ట్రీమ్ పెయిన్తో ఉండే హెడేక్స్ రావడం, లేదా మూడ్ స్వింగ్స్ అసలు ఎడ్జీగా ఉండే ఉన్నాయి, అసలు చాలా మూడ్ స్వింగ్స్ రావడం అట్లా సార్ వచ్చేసారు ఉన్నాయండి. అంటే మనకి ఏదైనా ఒకటి కావాలంటే దానికి తగ్గట్టు అన్నీ ఉంటాయి. ఎన్ని నెలలు ప్రాక్టీస్ చేస్తే అది వచ్చింది? అంటే ఎగ్జాక్ట్గా టైం చెప్పలేను సార్. మనం స్టోరీ అనుకున్నప్పటి నుంచి ఆన్ అండ్ ఆఫ్గా ఐ బీన్ ప్రాక్టీసింగ్ సార్, బికాజ్ ఐ న్యూ ఐఎమ్ గోయింగ్ టు ప్లే చిదంబరం అని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయాను. కానీ నాకు ఇప్పుడు నిన్ను చూస్తుంటే కూడా రెండు కళ్ళు కనుబొమ్మలు కరెక్ట్గా పెట్టినా కూడా స్క్వింట్ అనే ఫీలింగ్ వస్తుంది. అవునా సార్? నీకు కూడా అలా అనిపిస్తుంటుంది? నాకు లేదు బేసిక్లీ, ఎందుకంటే ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ ఐ షో ఏ వీడియో వేర్ నాకు హీ యూస్ టు సెండ్ మీ ద ప్రాక్టీస్ వీడియోస్ అనమాట. ఐ షో యూ. సో 2 years గట్టిగా ప్రాక్టీస్ చేయాలి సార్ అది. రైట్.